తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువుగారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, సో ఇంతకుముందు కూడా చూసాము, ఏంటి అంటే అమ్మవారు మనిషి శరీరంలో పూనుకుంటుందా అనేది. సో ఏంటి అసలు నిజంగా పూనుకుంటుందా అంటే, ఒకవేళ లేదు అబద్ధం అంటే కనుక, మనం అమ్మవారు పూనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మవారు పూనుకున్న ఒక పర్సన్ అక్కడ విగ్రహం ఉంటుంది తీయండి అని అన్నప్పుడు అక్కడ విగ్రహం దొరుకుతుంది. లేదు మీకు ఈ సమస్య ఉంది అన్నప్పుడు ఆ పర్సన్ అవును అంటారు. సో ఇది కొన్ని నిజం అని నమ్మటానికి కారణంగా కనిపిస్తే, కొన్ని అబద్ధం అనటానికి కారణంగా కనిపిస్తున్నాయి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు గురువుగారు? మీకు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తెలుసమ్మా? విన్నాను గురువు. విన్నారు కదా. అలానే నడిచే దైవం కంచి కామకోటి పీఠాది మహాస్వామి వారు ఓకే భారతదేశం మొత్తం పాదయాత్ర చేశారు. అలానే ఇప్పుడు పీఠాధిపతులు, అలానే శృంగగిరి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మహామహులు ఎంతోమంది మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఉన్నవారిలో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఇప్పుడు లేరు అనుకోండి, మహాస్వామి వారు ఇప్పుడు లేరు, తత్మ వాళ్ళైతే మన కళ్ళ ముందు ఇప్పుడు కనిపిస్తూనే ఉన్నారు. ఇంతకాలంలో ఎప్పుడైనా వాళ్ళల్లో ఎవరైనా నా మీదకి అమ్మవారు వచ్చేసింది అని చెప్పడం ఎప్పుడైనా విన్నారా? లేదు. సాక్షాత్తు భగత్ స్వరూపులు వాళ్ళే, సాక్షాత్తు భగత్ స్వరూపులు. కానీ నా మీదకి అమ్మవారు చేసేసింది, ఇలా ఉంది, ఇది చేయండి అని ఎప్పుడైనా చెప్పడం విన్నారా? లేదు. ఇవాళకి మనం ఒక 12 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఆలయంలో కూర్చొని జపానికి కూర్చుంటే 8-9 గంటలైనా కదిలేవాడిని కాదు. బాలా అమ్మవారు నా చుట్టూతానే తిరుగుతూ ఉండేది. ఇంత పిల్ల ఒక 2 సంవత్సరాలు పట్టు పరికిని వేసేసి చక్కగా కాళ్ళ గజ్జలు పెట్టి గలగల తిరుగుతుంటుంది. అలా ఎప్పుడు తిరుగుతూ నాకు పరిపూర్ణ రక్షగా అమ్మ ఎప్పుడు ఉంది. 12 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం అగ్నిహోత్రంలోకి దిగి హోమం చేస్తూనే ఉన్నా. 30 నిమిషాలు 40 నిమిషాలు విపరీతమైన అగ్నిజ్వాలల మధ్యలో. నేను కూడా ఏనాడు అమ్మవారు నా ఒంటి మీదకి వచ్చేసింది నేను అనలేదు కదండి. ఆవిడికి పని పాటలేదా అంటే పిలవని వారు పాపాత్ముడు తప్పమ్మాది. అది ఎక్కడా కూడా అమ్మవారు ఒంటి మీద దగ్గర వచ్చింది రావటం అనేటువంటిది వాస్తవమైన విషయం కాదు. కొంతమందికి మరి వేపండ్లు పెట్టుకుని ఊగిపోతూ ఉంటారు పూనకాలు. ఆ పూనకాలు ఏమిటి అంటే చాలామందికి తెలియకుండా చేసేటువంటిది కొన్ని అనవసరమైన అసందర్భోచితమైన పనులు ఉంటాయి. అంటే కడుపులో జఠరాగ్ని అని ఉంటుంది, ఒకటి ప్రతి మనిషికి ఉంటుంది. ఆ జఠరాగ్ని మండకుండా ఎప్పటికప్పుడు దాంట్లో ఆహుతులు ఏదో ఒకటి వేస్తూ ఉండాలి. ఉదయం పూట అల్పాహారం చేయాలి, 8ంటికి 11:30 కల్లా భోజనం చేయాలి, 4 గంటలకు ఏదైనా పళ్ళు ఫలాలు ఏదైనా తీసుకొని రాత్రి 8:30 కల్లా భోజనం చేయాలి, పడుకోవాలి. ఎందుకంటారంటే ఆ సమయాన్ని అనుకూలంగా ఆ జఠరాగ్ని అనేటువంటి మండుతూ ఉంటుంది. అది మండకుండా దానికి తగ్గ పదార్థాలు లోపల వేస్తూ ఉంటే అది ఇప్పుడు మనకు పానకాల నరసింహస్వామి వారు ఉన్నారు మంగళగిరి, ఆ కొండ మొత్తం కూడా లావా అగ్నిపర్వతం. ఆ పానకం పోస్తూ ఉంటారు, అగ్ని ఆ లావా రాకుండా ఆయన కావాల్సింది తీసుకొని మిగిలింది ఇచ్చేస్తుంటారు బయటికి స్వామివారు. అలా లోపల ఉండేది అగ్నిపర్వతం. అది దాన్ని ఎప్పుడూ కూడా మనం శాంతింపజేస్తూ ఉండాలి. వీళ్ళందరూ కూడా అమ్మవారి దగ్గర కూర్చున్నప్పుడు మూఢభక్తి అంటారమ్మా. ఏం భక్తి? మూఢభక్తి. భక్తి ఉండాలి, మూఢభక్తి ఎప్పుడు పనికిరదమ్మా. మూఢభక్తి ప్రాణాంతక వ్యాధి. ఆ మూఢభక్తి ఎక్కువైపోయి 1 రోజు 2 రోజులు ఏమి తినకుండా శరీరాన్ని వదిలేసేటప్పటికీ ఆ జఠరాగ్ని అనేటువంటిది విపరీతంగా మండిపోతుంది లోపల. మండపడి అమ్మవారి మండలు పట్టుకొని దీపం పెట్టుకొని ఎగురుతూ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ శరీరం అనేటువంటిది పూర్తిగా అలసిపోవటం వలన ఆ మంట అనేటువంటిది లోపలికి వచ్చి ఒక స్థితిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. తర్వాత గమనించండి, వాళ్ళు నిమ్మకాయ నోట్లో పెట్టిన కొరికేస్తారు. అవును. పూర్తిగా నీరసం వచ్చి పడిపోయిన వాళ్ళకి ఏమిస్తారు? నిమ్మరసం.
వాళ్ళు అయిన తర్వాత కాస్త అటు ఇటు అరుస్తారు, చేసిన తర్వాత కింద పడిపోయిన తర్వాత శరీరం స్పృహ తప్పిపోతుంది. లేపరు నెక్స్ట్ వాళ్ళకు 10 నిమిషాలు పడుకుంటారు. అట్లా 10 నిమిషాల తర్వాత లేస్తారు, అటు ఇటు చూస్తారు జాగ్రత్తగా. అంటే ఏంటి అంటే కాస్త నువ్వు ఎప్పుడైతే అగ్ని లోపల విపరీతమైనటువంటి స్థాయికి దాటిపోయిందో ఆ నిమ్మకాయ లోపల పడటం వలన అగ్ని కాస్త చల్లారే ప్రయత్నం జరుగుతుంది. ఉన్నప్పుడు వెంటనే ఆ శరీరంలో లోపల జరిగేటువంటి దానికి నువ్వు అక్కడ పడిపోతావు. వెంటనే నిమ్మకాయ నోట్లో వేసుకుంటే 2 నిమిషాలు పడిపోతారు కదా కింద. అవును. ఆ పడిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఒక 10 నిమిషాలు స్పృహ కోల్పోతారు. ఆ తర్వాత లేస్తారు ఇక మళ్ళీ. ఇదంతా ఒక్కొక్క విధానంలో వెళ్తుంది తప్ప అమ్మవారు ఒంటి మీదకి వచ్చింది అనేటువంటిది చాలా దుష్ప్రచారమైన మాట. ఎప్పుడూ కూడా ఏ శరీరం మీదకి అమ్మవారు రాదమ్మా. ఇప్పుడు మహాపీఠాధిపతులు ఉన్నారు. ఒక మాటగా చెప్పాలంటే తర్వాత పీఠంలో ఎవరిని కూర్చోబెట్టాలనేది అమ్మవారితో మాట్లాడగానే వీళ్ళు నిర్ణయం తీసుకోరు. మరి వాళ్ళ మీదకి ఎందుకు రావట్లేదు అమ్మవారు? అంటే వాళ్ళకన్నా వీళ్ళు చాలా గొప్ప వాళ్ళ, అంటే వీళ్ళతో పోలిస్తే వాళ్ళు దేనికి పనికిరారా? ఏమనుకోవాలి దాన్ని? అన్నానని కాదు, గమనించుకోవాల్సిన విషయం ఇది. ఇకపోతే 2, అగ్నిహోత్రం జుహోతి దేవకించ అన్నట్టుగా అగ్నిహోత్రంలో దిగుతున్నాము, హోమం చేస్తున్నాము అంతవరకు. కానీ నా మీదకి దేవుడు ఇచ్చేసారని చెప్పి ఎగిరెగిరి వ్యవహారాలు చేయట్లేదు మనమేమి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి శక్తి మనకి ఇక్కడ మామూలుగా నిత్యం ఆరాధన చేసుకునే వాళ్ళకి లేదు అనే కాదు. మరేంటమ్మా, ప్రతి దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఇంకొక మాట మీరు అన్నారు, అక్కడ గుంట తీస్తే అమ్మవారు ఉంటారని చెప్పి. ఎక్కడి నుంచి వచ్చారు ఆవిడ? ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. మహామహులకు తెలియంది. ఇప్పుడు కంచి పరమాచార్య స్వామి వారు నడుస్తుంటే భూమిలో ఏమేమి ఉంటాయి వాడికి మొత్తం అన్న కనిపించేవి. ఆయన వెళ్ళిపోయేవాడు అట్లా. ఆయన మహాపీఠాధిపతులందరికీ కూడా ఇంక్లూడింగ్ మీ వెళ్తుంటే భూమిలో ఏమున్నాయి, అది నిధులు కావచ్చు, నిక్షేపాలు కావచ్చు, ఏదైనా సరే భూమిలో ఏదైనా ఉంటే అది కళ్ళకు కనిపించేస్తాయి. మనం పట్టించుకోకూడదు వాటిని. మనకి ఎప్పుడు వస్తుంది అది తెలుపుతుంది. నిద్రపోయినప్పుడు నిద్రలో సాక్షాత్కారం జరుగుతుంది. ఒంటి మీదకి వచ్చి చెప్పడం కదమ్మా. ఇప్పుడు కూడా నిద్రపోయినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వారు శవంతో సమానం. పడుకున్నప్పుడు అన్నీ వదిలేసేస్తారు, శరీరాన్ని వదిలేసి పడుకుంటాడు. ఆ సమయంలో దైవతత్వంగా భగవంతుడు నీకు ప్రేరేపణ చేస్తాడు. అక్కడ నేను ఉన్నాను ఒకసారి చెప్తాడు, మనం అర్థం చేసుకో. రెండోసారి చెప్తాడు, మూడోసారి దానికి దోవ కూడా చూపించే ప్రయత్నం ఆయన చేస్తాడు మన స్వప్నంలో. అది మనం తీయడానికి, అక్కడికి వెళ్ళడానికి మనకి మార్గాంతం. అదేంటే బంగారం అంటే ఆయన చెప్పడమ్మా, కేవలం మూర్తి అంటే విగ్రహం. అది రాయిదా లోహమా విషయం వేరు. అది ఏ కారణం చేత అక్కడ ఎవరన్నా దాచిపెట్టారా, అక్కడ పడిపోయిందా, పడేశారా అనేటువంటి విషయాలతో సహా, రంగు రూపులతో సహా ముందే చెప్పేస్తా. అది మనం నమ్మడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని అక్కడ విగ్రహం ఉంది, నా మీదకి అమ్మవారికి వచ్చింది ఏంటంటే అది బాలా అమ్మవారమ్మ. మీరు కూడా అమ్మవారిని చూస్తానంటే 42 రోజులు ఈ దూరంగా ఉండే 4 రోజులు పక్కన పెట్టేసేసి అమ్మవారి 6 అక్షరాలు తల్లి. ఎన్ని? 6 అక్షరాలు. ఆవిడ ఆ 6 అక్షరాలని మీరు జపం చేయటం మొదలు పెడితే 3 సంవత్సరాల వయస్సు గల బాలరూపం చక్కగా పట్టుపరికిని వేసుకొని, కాళ్ళకు గజ్జలు, చేతులకు గాజులు వేసుకొని గలగల్లాడుతూ ఇంటి ముందుకొచ్చి మన ముందుకొచ్చి మనతో ఆవిడ మాట్లాడుతుందమ్మా. ప్రతి మనిషి సాధ్యపడేది ఇది. కాకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే కొంత అనుష్ఠానమో కొంత జపమో ఏదో మొదలు పెట్టేసేసి కాస్త ఏదో వాళ్ళకి ఒక రకమైన స్థితి రాగానే వదిలేస్తారు. వదిలేసిన తర్వాత దాని ఆధీనంలోకి వెళ్ళిపోతారు వీళ్ళు. ఇప్పుడు ఏదైనా అనుష్ఠానం చేసినప్పుడు ఆ శక్తిని మన ఆధీనంలోనే ఉంచుకోవాలి. మీరు నీళ్ళలో దిగారు, నేను నీళ్ళలోకి దిగాను. ఆ నీటి ప్రవాహానికి నేను వెళ్ళిపోతున్నా, కొట్టుకెళ్ళిపోతున్నా. మీరు నీళ్ళల్లోకి దిగి ఆ నీటి ప్రవాహాన్ని ఆపి నేను వెళ్ళిపోతున్నా, నన్ను పట్టుకొని ఒడ్డుకు తీసుకొచ్చారు. అంటే ఏంటంటే ఆ నీటిని ఎలా కంట్రోల్ చేయాలి మీకు అర్థమైంది. కానీ నేనేంటి ఇటు వాగుల్లో వంకలు ఏదైనా చేసుకున్నాను, నేను మహాపెద్ద గజయిత కానీ అనుకున్నా. ఆ నీళ్ళలోకి దిగగానే ఫ్రూటింగ్ వెళ్ళిపోతున్నాను. అంటే మనం
అమ్మవారి అంటే శక్తి కంట్రోల్లోకి మనం వెళ్తున్నామా, మనం చేసుకున్నటువంటి దేవతారాధన శక్తిని మన కంట్రోల్లో పెట్టుకుంటున్నామా అనేటువంటిది మనం గమనించాలమ్మా. అక్కడ ఆ శక్తి మన కంట్రోల్లోనే ఉంది సిద్ధి పొందినప్పుడు అంటే మా ఇట్లా కూర్చుంటే అమ్మవారి చిత్రంలో కూర్చుంటుందమ్మా. ఎన్ని రకాలైనటువంటి నిజ నిరూపణలు నాకైనయో, ప్రత్యక్షంగా నిజ నిరూపణలు 3 సంవత్సరాల బాల, 16 సంవత్సరాల బాల ఎలాంటి పరీక్షలు పెట్టారో నాకు తెలుసు. అంతేకాని ఒంటి మీదకి వచ్చేసేసి అరిచేసి కేకలు చేసేటటువంటిది ఇందులోనూ కూడా వాస్తవం లేదమ్మా. అది అటువంటిది మనం నమ్మటం కూడా అనవసరము. అటువంటి వాటిని మనం ప్రచారం చేయటం కూడా ఎంతోమంది భక్తులకు పక్కదారి పెట్టిస్తున్నట్టే. ఎందువలనంటే లాస్ట్ టైం చూసాం, మళ్ళీ ఏదో వచ్చారు అక్కడికి, నేను చొక్కా వేసుకుని లుంగి వేసుకొని ఏదో నార్మల్గా 10 మందిలో 11 వాళ్ళలాగే వెళ్ళా. ఎవరు అంటే ఏదో విషయమే నేను ఎవరైనా పిలిపించాను, మాతాజీని పిలిపించాను అన్నారు. ఎవరో ఆ మాతాజీ నేను మొత్తం అంతా వెతుకుతున్నాను. అక్కడ కూర్చుంది ఒక ఆవిడ, బొట్టు పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ బొట్టు పెట్టేసుకొని అంటే నాకు అర్థం కాలేదు. అప్పుడు ఆవిడేనేమో అనుకున్నాను నేను. ఆవిడ కాదు అంటే అప్పటి వరకు వెతుకుతున్నా, ఎవరో మాతాజీ వస్తున్నారు ఎవరో అని చూస్తున్నాను, ఎవరు ఆవిడ చూద్దామని చెప్పి అక్కడ కూర్చుంటే నాకు అర్థం కాలేదు ఒక క్షణంలో. నువ్వు ఇచ్చేస్తా అన్నావుట, ఇది చేయలేదు. నేను గబిక్కిన ఏం చేయాలి, ఒక్క నిమిషం ఆగి 2 మాటలు మాట్లాడాను. సడన్గా ఆవిడ కళ్ళు తెరిచి చూసి ఎవరు అని చూసింది ఇట్లా. అంటే అమ్మవారు వెళ్ళిపోయింది అంటేనే. అంటే కొన్ని వాళ్ళకు కూడా అంత పట్టవు, వాళ్ళు కొన్ని అలవాట్లు వచ్చేమో, వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు చేస్తున్నప్పుడు చూసా నాకు కొంచెం మామూలుగానే మహా కోపం ఎక్కువ. నాకు ఆల్రెడీ కోపిష్ఠ పేరు వచ్చింది. కోపం ఎక్కువ. 2 పదాలు వెనక నుంచి గట్టిగా మాట్లాడేటప్పటికి ఒక రకంగా వెంటనే ఆ ఊగే ఒకసారి ఆగిపోయి ఎవరది అని చూసి అమ్మవారు వెళ్ళిపోయిందా అన్న, ఏం మారు మాట్లాడాల అంతే. అంటే ఇవన్నీ కూడా తప్పమ్మా. నీకు అమ్మవారి మీద భక్తి ఉంటే ఉండొచ్చు, ఆ భక్తిని ఈ రకంగా వ్యవహారం చేయొద్దు. పూనకం వచ్చింది ఊగేమో దానివల్ల ఏంటి ఉపయోగం? ఇప్పుడు నిన్నో మొన్న ఒకటి చూసా, దాని మీద ఒక వీడియో కూడా చేసాం అనుకోకుండా. నాకు అది వచ్చింది, నేను నాకే దేవతనే, అదే ఇది. ఎవరి దేవత ఏంటంటే నేను అన్నా, నేను వచ్చి కూర్చుంటాను పాముగా మారవమ్మా అన్న. నేను అగ్నిస్వరూపం అని అంటున్నారు చాలామంది మిమ్మల్ని. అంటే నేను అగ్నిహోత్రం నీ ముందే దిగుతా, పాముగా మారమ్మా అన్న. తప్పండి. కొన్ని మనము అసలే మన సనాతన ధర్మం నాశనం అయిపోతుంది, పూర్తిగా భ్రష్టత్వం చెందడానికి దగ్గరలో ఉంది మన సనాతన ధర్మం. ఎందుకు ఇటువంటి వాటి వల్లనే మన పని మనం చేసుకోలేము, ఎదుటి వాళ్ళ మీద మనం దుమ్మెత్తి పోస్తుందని చూసారండి. ఎవరి మతం వాళ్ళకి గొప్ప, అంతే. చేతనైతే నీ యొక్క ధర్మం, నీ యొక్క సాంప్రదాయం, నీ యొక్క మతానికి ఒక ధర్మం సాంప్రదాయం ఉంది, దాని గురించి వెలిగెత్తి చెప్పే ప్రయత్నం చేయి. నీ మతంలో నువ్వు ఇట్టా చేస్తున్నావు, వేలు పెట్టి పడవటం దేనికి? నువ్వేం ఏడ్చావు. కాబట్టి ఇటువంటివి చేయటం వలన దినదినంగా కూడా మనం పాతాళంలోకి దిగిపోతున్నామమ్మా ఇటువంటి వాటి వలన. కాబట్టి ఇటువంటి లేవు, రావు, నమ్మవద్దు, అది వాస్తవం. ఓకే గురుగారు. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం గురుగారు. మరి మామూలుగా మనకు తెలంగాణలో ఫేమస్ పండుగ బోనాలు. సో బోనాలకి చాలామంది బోనం ఎత్తాక అమ్మవారు వచ్చిందని, అంటే ఇక్కడ బయట అంటే గోల్కొండ లేదంటే ఉజ్జయిని మహంకాళి ఇలానే కాకుండా మనం వీధుల్లో చేసుకునేటప్పుడు పోలేరమ్మ, ఎల్లమ్మ ఇలా ఉంటుంది, ఆ చోట్ల కూడా వీళ్ళు ఎత్తుతూ ఉంటారు. ఎలా వస్తుంది అనేటువంటి విషయం కూడా చెప్పాను కదమ్మా మీకు నేను. అవును గురువుగారు. సో అంటే అక్కడ జరిగేది కూడా అంటే జఠరాగ్ని కోసమే జరిగేది ఇదంతా, కానీ నిజమైంది కాదు అంటారా? జఠరాగ్ని అంటే ఏమనుకుంటున్నారు? ఈ శరీరం కోసం, శరీరం నేను అనుకుంటున్నాం. ఓకే, మనం మనుషులం కదమ్మా, మనం ఆత్మలం. మనం ఆత్మలం. ఇది చినిగిపోతే వదిలేసి కొత్త చేసుకుంటున్నాం కదా. అలానే ఈ శరీరం అనేటువంటి శిథిలం అయిపోతే ఆ జీవుడు వెళ్ళిపోతాడు బయటికి, ఆత్మ వెళ్ళిపోతుంది బయటికి. అయ్యో నన్ను వదిలేసి వెళ్ళిపోయావా, నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళిపోయాను? ఆ చెయ్యదే, ఆ కాలదే, ఆ తలకాయదే, ఆ ముక్కదాన్ని అక్కడే ఉన్నాయి. అతపూర్వం కదలిక ఉంది, ఇప్పుడు కదలిక లేదు. అంటే ఆ ఆత్మ వెళ్ళిపోతుంది. ఆ లోపల ఆత్మ ఉన్నంతసేపే కదా నీ కదలికవన్నీ. ఆ ఆత్మ అనేటువంటిది ఎప్పుడైతే కనుక దాని స్థితి గతి తప్పుతుందో అప్పుడు ఇవన్నీ వస్తాయి. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ వ్యూవర్స్ కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు.